ఈరోజు రండి, నేను గ్రుడ్డివాడనయ్యుండి ఇప్పుడు చూచుచున్నాను అనే ఉపదేశంతో దేవుని వాక్యమును పంచుకుందాం. యోహాను సువార్తలో ప్రస్తావించబడిన ఒక గ్రుడ్డివాడు చీకటిలో ఉండెను, కాని అతడు క్రీస్తు యొక్క కృప ద్వారా చూడగలిగెను. ఈరోజు నేను ఈ విషయం గురించి మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. గ్రుడ్డివానిగా ఉండి ఇప్పుడు చూడగలిగే వ్యక్తి ఉన్నాడని మరియు పుట్టుక నుండి చూడగలిగే వ్యక్తి ఉన్నాడని అనుకుందాం. చూడగలిగినందుకు ఎవరు ఎక్కువ కృతజ్ఞతతో ఉంటారని మీరు అనుకుంటున్నారు? దేవుడు తమకు కంటి చూపును ఇచ్చారని తేలికగా తీసుకునే ప్రజలు ఉన్నారు. ఏమైనా ఒక మానవునికి ఎన్నడూ తెలియని లేదా చూడలేని ప్రపంచాన్ని దేవుడు తెరిచినప్పుడు అతడు పూర్తిగా భిన్నంగా భావిస్తాడు. పుట్టుకతో గ్రుడ్డివాడైన వ్యక్తి యేసు కృపను పొంది సిలోయము కొలంలో తన కన్నులను కడిగిన తర్వాత చూడగలిగినప్పుడు అతని సంతోషం వర్ణించలేనిదై ఉండియుండును. అదేవిధంగా మనం ఆత్మీకంగా చీకటిలో ఉంటిమి, కాని ఒకరోజు దేవుడు మనలను సత్యమును చూసేలా చేశారు. దేవుడు మనకు పరలోకపు తండ్రిని తెలియచేశారు మరియు పరలోకపు తల్లిని చూసేలా చేశారు. ఆ సమయంలో మన ఆత్మలు నిజంగా సంతోషంతో ఉప్పొంగి ఉండవచ్చు. ఈరోజు రండి, ఒక క్షణం దానిని అనుభవిద్దాం. ప్రతి ఒక్కరూ దయచేసి ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. రండి, మనం ఏమీ చూడలేని ప్రపంచానికి ఒక చిన్న యాత్ర చేద్దాం. ఇప్పుడు మీ కళ్ళు మూసుకోండి. ఇవి కూడా ఉపదేశంలో భాగమే. గ్రుడ్డివారిగా ఉండటం ఎంత నిరాశపరిచే విషయమో మీకు నిజంగా తెలియకపోవచ్చు. ఈరోజు కేవలం వినడమే కాకుండా అనుభవించుదాము. చూడగలిగినందుకు మనం ఎంత సంతోషంగా ఉన్నామో తెలుసుకోవాలి. దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇచ్చినప్పటికీ మనమెల్లప్పుడూ చూడగలము కనుక దేవుని కృప పట్ల మనం కృతజ్ఞతలు చెల్లించము. మొదట్లో దేవుడు మనకు ఇచ్చిన జీవసత్యము చేత మనం మిక్కిలి కదిలించబడ్డాము, కాని తర్వాత మనం మూర్ఖంగా దానిని ఒక దినచర్యగా ఎంచవచ్చు మరియు అది మనకు అర్ధరహితమైన విషయంగా వినవచ్చు. అందరూ ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఉన్నారు. మీరు చూడాలని అనుకోవటం లేదా? ఆ గుడ్డివాడు, దయచేసి నన్ను చూసేలా చేయండి. దయచేసి నా 2 కళ్లతో ఈ అందమైన ప్రపంచాన్ని చూసేందుకు నన్ను అనుమతించండి. దావీదు కుమారుడా అని కేక వేసెను. అప్పుడు యేసు, నేను నీకు ఏమి చేయవలనని కోరుచున్నావు అని సెలవిచ్చారు. ప్రభువా, నేను చూడాలనుకుంటున్నాను. మీ విశ్వాసము చొప్పున మీకు కలుగును. మీరు ఇప్పుడు నిరాశగా భావిస్తున్నారు కదా? ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఇప్పుడే చూడాలనుకుంటున్నారా? మీరు చూడాలని దాదాపు 10% కోరిక కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ నేను మిమ్మల్ని దాదాపు 30 నిమిషాలు లేదా రోజంతా కళ్ళు మూసి ఉంచమని అడిగితే మీరు చాలా నిరాశగా మరియు విచారంగా ఉంటారు. ఈరోజు అది మీ చెవులతో వినే ఉపదేశం కాదు, కానీ మీ శరీరంతో అనుభవించే ఉపదేశం. ఈ ఆరాధన సమయం ద్వారా దేవుడు మనం గ్రహించాలని కోరుచున్నదేమనగా, నేను గ్రుడ్డివాడనయ్యుండి ఇప్పుడు చూచుచున్నాను అని చెప్పినప్పుడు ఆ గ్రుడ్డివాడు ఎంత సంతోషంగా మరియు ఆనందంగా ఉండి ఉండవచ్చు. ఇప్పుడు మీరు చూడాలనుకుంటే మీ విశ్వాసం ప్రకారం అది జరిగేలా చేయండి. ఇప్పుడు మీ కళ్ళు తెరవండి. ఇప్పుడు మీరు చూడగలిగినందున సంతోషంగా ఉన్నారా
లేదా మీ కళ్ళు మూసుకున్నప్పుడు మీరు సంతోషంగా ఉన్నారా? తన కన్నులు తెరవబడినప్పుడు గ్రుడ్డివాడు ఈ విధంగా భావించి ఉండవచ్చు. అతడు, వావ్! ఎంత అద్భుతమైన ప్రపంచం! ఇటువంటి ప్రపంచం ఉందని నేను ఎన్నడూ ఊహించలేదు. నేను చాలా ధన్యుడిని. ఇంతకంటే సంతోషం ఏముంటుంది? నేను దీవించబడిన వ్యక్తిని. ప్రతి ఒక్కరూ మనం సియోనుకు వచ్చియున్నాము కాబట్టి మనం పరలోకం వెళ్ళగలమని ఎల్లప్పుడూ నమ్మకంగా ఉన్నాము. ఏమైనా తరచుగా మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించము. మనం గ్రుడ్డివారము, కాని మనం చూడగలిగాము. ఇంకా ఎక్కువ సమయం గడిచేకొద్దీ మనమెల్లప్పుడూ చూడగలము కనుక సమస్తము దినచర్యగా మారుతుంది. మనం గ్రుడ్డివారము తాని ఇప్పుడు మనం చూడగలిగినందుకు దేవునికి అనేక కృతజ్ఞతలు చెల్లించటంలో విఫలం కాకూడదు. దేవుడు మనకు క్రొత్త నిబంధనను తండ్రి, తల్లి మరియు సియోను గురించి తెలియజేశారు మరియు పరలోకానికి మహిమగల మార్గాన్ని తెరిచారు. దేవునికి అధిక కృతజ్ఞతలు మరియు నిత్య మహిమ మరియు స్తుతి చెల్లించటం ద్వారా ఈరోజు అద్భుతమైన విశ్రాంతి దినముగా ఉండునని నేను ఆశిస్తున్నాను. రండి యోహాను 9వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. పుట్టుకతోనే గ్రుడ్డివాడైన ఒక వ్యక్తి వెళ్లి సిలోయము కొలనులో కడువుకొనుము అని చెప్పిన యేసు మాటకు విధేయతగా ఉండి చూడగలిగిన దృశ్యము ఇది. వాడు ఆయన పాపియో కాడో నేనెరుగను, ఒకటి మాత్రము నేనెరుగుదును, నేను గ్రుడ్డివాడనయుండి ఇప్పుడు చూచుచున్నానెను. యూదులు మరియు ప్రధాన యాజకులు యేసు విశ్రాంతి దినమందు అలాంటి కార్యము చేసినందుకు ఆయనను తప్పుపట్టడానికి ప్రయత్నించారు. ఆయన ఒక గ్రుడ్డివారి కన్నులను తెరవడం నిజంగా అద్భుతమైన మరియు మంచి విషయము కదా? ఏమైనా వారు ఈ గ్రుడ్డివాని కోసం చూసి యేసు క్రియలన్నిటినీ వ్యతిరేకించడానికి ప్రశ్నించారు. అప్పుడు ఆ గ్రుడ్డివాడు, అతడెవరో నాకు తెలియదు, ఎందుకంటే నేను గ్రుడ్డిగా ఉన్నప్పుడు కలిశాను అని చెప్పాను. ఆయన నాతో చెప్పినట్లు నేను చేశాను మరియు మీరు చూడగలుగునట్లుగా నా కన్నులు తెరవబడెను. నేను గ్రుడ్డిగా జన్మించాను, కాని ఇప్పుడు నాకు కనపడుచున్నది. ఇది ఒక స్పష్టమైన వాస్తవం అని గ్రుడ్డివాడు బదులిచ్చెను. రండి 31వ వచనము వద్దకు వెళ్దాం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడైయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టు గ్రుడ్డివాని కన్నులెవరైనా తెరచునట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు, కాని ఎడల ఏమియూ చేయనేరడని వారితో చెప్పెను. ఆ గ్రుడ్డివాడు యేసు గురించి దేవుని యొద్ద నుండి వచ్చినట్లయితే తప్ప ఎవరైనా ఇలా చేశారా అని చెప్పెను. యేసును వ్యతిరేకిస్తున్న ప్రజలతో అతడు ఈ విధంగా తన విశ్వాసమును ఒప్పుకున్నాడు. 35వ వచనము. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగెను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు నీవాయనను చూచుచున్నావు, నీతో మాటలాడుచున్నవాడు ఆయనే అనెను. అంతట వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. ఇక్కడ యోహాను 9వ అధ్యాయములో యేసు గురించి తెలియని గ్రుడ్డివాడు ఆయన యందు విశ్వాసముంచడం మొదలుపెట్టడం మనం చూడవచ్చు. మనము అంధుని వలె చీకటిలో జీవించాము. విశ్రాంతి దినము ఏ దినమో మరియు దేవుడిని సరిగ్గా ఆరాధించాలనుకున్నప్పటికీ ఏ దినమున ఆరాధించాలో తెలియక జీవించాము. మనకు పరలోకపు తండ్రి గురించి తెలియలేదు మరియు పరలోకపు తల్లి తెలియలేదు. పరలోకపు తండ్రి మరియు పరలోకపు తల్లి వచ్చి మన కన్నులు తెరిచిన తరువాత మాత్రమే మనం విశ్రాంతి దినమును, పస్కాను మరియు క్రొత్త నిబంధనను చూడగలిగాము. మరియు మెల్కీసెదెకు యొక్క క్రమంలో ఈ భూమిపైకి ఎవరు వచ్చారో మరియు నిజంగా మనకు జీవవృక్ష ఫలమును ఎవరు తీసుకువచ్చారో మనం తెలుసుకోగలిగాము.
그분이 누구인지를 보게 만드셨습니다. మనం ముందు అంధులము. 소경이었습니다. మన కన్నులు తెరిచి ఉన్నప్పటికీ మనం అనేక విషయాలను చూడలేకపోయాము. ఏమైనా ఇప్పుడు మనం చూస్తున్నాము, విశ్వసిస్తాము మరియు నమ్మకాన్ని కలిగి ఉన్నాము కదా. ఎలీషా సమయంలో ఎలీషా మరియు గేహజీని సంరక్షిస్తూ పరలోకపు సైన్యం పట్టణాన్ని చుట్టుముట్టినప్పటికీ గేహజీ అరాము యొక్క సైన్యాన్ని మాత్రమే చూశాడు, ఎందుకనగా అతని కన్నులు తెరవలేదు. అతడు భయంతో వణికిపోయాడు. ఏమైనా దేవుడు తన ఆత్మీక కన్నులను తెరిచినప్పుడు అరాము సైన్యం కంటే చాలా పెద్దదైన వేలాది మరియు 10,000 దూతలతో పరలోక సైన్యాన్ని అతడు చూశాడు. అతడు ఆశ్చర్యపోయాడు మరియు కదిలించబడ్డాడు. మనం దీనిని ఎలీషా చరిత్రలో చూడగలము కదా. ప్రతి ఒక్కరూ మన చుట్టూ మనం చూడకుండానే దాటివేసే విషయాలు చాలా ఉన్నాయి. యేసు మొదటిసారి వచ్చినప్పుడు అనేక మంది యూదులు దేవుని విశ్వసించుచున్నామని చెప్పుకొన్నప్పటికీ శరీరధారి అయిన దేవుడవు యేసును గుర్తించలేదు. కాబట్టి యేసు వారి గురించి ఏమి సెలవిచ్చారు? ఆయన, మీరు గ్రుడ్డివారు అని సెలవిచ్చారు. ఎందుకు? వారు దేవుణ్ణి విశ్వసించుచున్నామని చెప్పుకున్నప్పటికీ, అయినను దేవుడు వారి ఎదుటనే ఉన్నప్పటికీ వారు దేవుణ్ణి గుర్తించలేకపోయారు. కాబట్టి యేసు వారితో, మీరు గ్రుడ్డివారు అని చెప్పారు. మీరు గ్రుడ్డివారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపినట్లయితే వారిద్దరూ గుంతలో పడుదురు, వారిద్దరూ నాశనమగుదురు. మనం అనేక విషయాలను చూడలేదు మరియు మన కన్నులు ఇప్పటి వరకు అనేక విషయములకు తెరవబడలేదు. ఏమైనా నేటి నుండి మనము మన ఆత్మీయ కన్నులను విశాలముగా తెరచి గేహజీ పరలోక సైన్యాన్ని చూసినట్లుగా నిజమైన ఆత్మీయ లోకమును చూడవలెను. యేసు ఈ భూమిపైకి వచ్చారు. అయినను ప్రజలు యేసును గుర్తించని సందర్భములు అనేకముండెను. వాటిలో కొన్నింటిని ఈరోజు చూద్దాం. రండి, యోహాను 10వ అధ్యాయం 30వ వచనమును కలిసి చూద్దాం. నేనును తండ్రియును ఏకమయ్యున్నామని వారితో చెప్పాను. యూదులు ఆయనను కొట్టవలనని మరల రాళ్లు చేత పట్టుకొనగా యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని. వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారినడిగెను. అందుకు యూదులు, నీవు మనుష్యుడవయ్యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. దేవుడే స్వయంగా శరీరమును ధరించి ఈ భూమిపైకి వచ్చారు. అయినను ప్రజలు ఆయనను గుర్తించలేదు. యేసు, నేను దేవుడను అని సెలవిచ్చినందున వారు రాళ్లను ఎత్తి ఆయనను రాళ్లతో కొట్టుటకు ప్రయత్నించారు. యేసు తాను దేవుడని వారికి తెలియజేసినప్పటికీ వారు ఆయనను రాళ్లతో కొట్టుటకు ప్రయత్నించారు. అది ఎందుకనగా వారి ఆత్మీయ కన్నులు మూయబడెను. వారు గ్రుడ్డివారైరి, కాబట్టి వారు ఆయనను ఎరుగలేకపోయిరి. ఆయన శరీరధారిగా వచ్చినను ఒకే కారణము వలన వారి కన్నులు పూర్తిగా మూయబడెను. ప్రతి ఒక్కరూ నేడు ఈ పరిశుద్ధాత్మ యొక్క యుగంలో ఆత్మ మరియు పెండ్లి కుమార్తె అయిన దేవుడు ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చారు. గ్రుడ్డివాడు చూసినా చూడలేడు. మనం అంధత్వం నుండి మేల్కొనవలెను. మీరు ఒక్క క్షణం కన్నులు మూసుకున్నప్పుడు మీరు చాలా బాధకు లోనయ్యారు. నిజానికి పరలోకపు తల్లి ఇక్కడ ఉన్నారు, పరలోకపు తండ్రి ఇక్కడ ఉన్నారు, మరియు సియోను యొక్క మన ప్రియమైన సోదరులు మరియు సోదరీలు కూడా ఇక్కడ ఉన్నారు. కాని మన కన్నులు మూయబడినప్పుడు ఇక్కడ ఎవరూ లేనట్లుగా అనిపిస్తుంది, ఇక్కడ ఎవరూ లేనట్లుగా కనిపిస్తోంది. అసంఖ్యాకమైన పరలోక సైన్యం యొక్క దూతలు మనతో పాటు వస్తున్నారు మరియు మనం సువార్త కార్యము చేసే ప్రతి రంగంలో వారు మనకు సహాయం చేస్తున్నారు. కాని మనం తరచుగా ఒంటరిగా ఉన్నట్లు భావిస్తాము. ప్రతి ఒక్కరూ ఇప్పుడు మనం మన ఆత్మిక కన్నులను తెరవవలెను. గేహజీ యొక్క ఆత్మీక కన్నులు తెరవబడినప్పుడు అతని భయం అదృశ్యమైపోయెను. ఇశ్రాయేలీయుల పక్షాన ఎవ్వరూ లేరని అతడు తలంచాడు. ఏమైనా
శత్రువుల సైన్యం కంటే చాలా పెద్దదైన గొప్ప పరలోక సైన్యం వారిని కాపాడుతోందని గ్రహించిన తర్వాత అతడు గొప్ప ధైర్యాన్ని పొందాడు. 이 사실을 깨닫고는 굉장한 용기가 생겼습니다. యోహాను 9వ అధ్యాయములో ప్రస్తావించబడిన గ్రుడ్డివాడు పుట్టుకతో గ్రుడ్డివాడు. 연못에 가서 내 눈을 씻으라 하신 ఏమైనా 예수님의 అతడు సిలోయిము కొలను వద్దకు వెళ్లి నీ కన్నులు కడుగుకొనుము అనే యేసు వాక్యములను వెంబడించినప్పుడు అతడు చూడగలిగాడు. అతని కన్నులు మూయబడినప్పటి నుండి సమస్తము పూర్తిగా మారిపోయెను. 완전히 지금 달라졌습니다. అతడు రంగుల భేదాన్ని గుర్తించగలిగాడు. తన ముందు ఉన్న ప్రజలను గుర్తించగలిగాడు. మరియు తన ముందు ఉన్న యేసు దేవుడని కూడా తెలుసుకున్నాడు. 그래서 하나님이시라는 이 사실도 전부 이제 알아가게 됐던 것입니다. 오늘날 ఈ చివరి యుగంలో మనం ఆత్మ మరియు పెండ్లి కుమార్తెతో ఉన్నాము. 함께하고 계신데도 వారు మనతో ఉన్నప్పటికీ కొందరు ప్రజలు చూసినప్పటికీ వారిని చూడరు మరియు వారు విన్నను వారు వినరు. రండి మత్తయి 13వ అధ్యాయం 14వ వచనము వద్దకు మళ్ళుదాం. 말씀 함께 보겠습니다. ఈ ప్రజలు కన్నులార చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకుని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రోవినది, వారి చెవులు వినుటకు మందములైనవి. మీరు చూచుటమట్టుకు చూతురుగాని ఎంత మాత్రమును తెలిసికొనరు అని చెప్పినప్పుడు వారు గుడ్డివారని అర్థం కాదా? 15వ వచనం, వారు తమ కన్నులు మూసికొనియున్నారు గనుక మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహింపరు, చూచుటమట్టుకు చూతురుగాని ఎంత మాత్రమును తెలిసికొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. 그러나 అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. రండి మార్కు 4వ అధ్యాయంలో మరియొక వచనం చూద్దాం. 4వ అధ్యాయం 11వ వచనము, అందుకాయన దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును అన్నియూ ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పెను. మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నీయు మీకేలాగు తెలియననెను. ఇక్కడ వారు చూచుచున్నప్పటికీ ఏమి గ్రహించలేరు, ఎన్నటికీ గ్రహించలేరు. ఈ యుగంలో మనం యేసును కలిసినట్లయితే ఆయనను సులభంగా గుర్తించగలమని, ఆయన పాదముల ఎదుట సాష్టాంగపడదమని అనుకోవచ్చు కదా? 그렇지 않습니까? ఏమైనా యేసు కాలము ఈ యుగము వలనే ఉండెను. 오늘날 시대나 똑같습니다. యేసు మన ఎదుట నిలబడి ఉన్నట్లయితే కొందరు ఆయన ఎదుట సాగిలపడతారు, కొందరు సాగిలపడరు. యూదులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకుల వలనే కొందరు రాళ్లను ఎత్తి ఆయనను రాళ్లతో కొట్ట ప్రయత్నిస్తారు. మరికొందరు ఆయనను దూషిస్తారు, ఇంకొందరు నిందిస్తారు. 비방하는 사람도 있을 것입니다. తాము చూసినప్పటికీ చూడలేని ప్రజలు ఉన్నారు, మరియు ఆత్మీయ కన్నులు తెరిచి చూసి తెలుసుకునే ప్రజలు కూడా ఉన్నారు. ఈరోజు ఈ యుగంలో ఆత్మ మరియు పెండ్లి కుమార్తె మనతో ఉన్నారు. గ్రుడ్డివారు ఉన్నారు, మరియు తమ కన్నులు తెరవబడి వారిని గ్రహించిన ప్రజలు కూడా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనకు వ్రాతపూర్వకంగా ఇచ్చిన వాక్యముల కంటే ఆత్మ మరియు పెండ్లి కుమార్తె ఇచ్చే వాక్యములన్నిటికీ అధిక అధికారం ఉందని విశ్వసించే ప్రజలు ఉన్నారు. కొందరు వారు కేవలం అలా చెబుతున్నారు అని భావించి వారి మాటలను తేలికగా తీసుకుంటారు. వారు విన్నప్పటికీ తెలియనివారు, వారి చెవులు మూయబడియున్నవి. వారు చూసినప్పటికీ చూడనివారు, వారి కన్నులు మూయబడియున్నవి. మన కన్నులు మరియు చెవులన్నీ తెరవబడియున్నాయని మనం అనుకోవటం లేదా? 생각을 하고 있지 않습니까? చూడగలిగేవారు మరియు వినగలిగేవారు భిన్నంగా ప్రవర్తిస్తారు. దేవుడు మన ఎదుట ఉన్నప్పుడు మనం భక్తిహీనంగా ప్రవర్తించలేము కదా? 왜냐하면 దేవుడు మన ఎదుట ఉన్నప్పుడు మనం అలా ప్రవర్తించలేము లేదా మాట్లాడలేము. మనం అలాంటి వైఖరిని కనపరచలేము లేదా అలాంటి భంగిమను కలిగి ఉండలేము. 그런 말을 할 수 있는가? 그런 태도를 보일 수 있는가? 그런 자세를 취할 수 있는가? ఈ సమయంలో రెండు సమూహాల ప్రజలు వేరు చేయబడ్డారు. తెరిచిన కన్నులు కలిగి ఉన్నవారు మరియు మూసిన కన్నులు గలవారు, అనగా గ్రుడ్డివారు. తెరిచిన చెవులు గలవారు మరియు మూసిన చెవులు గలవారు భేదపరచబడతారు. 그러한 상황이라고 볼 수가 있겠습니다. అందుకే యేసు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకమునకు వచ్చి నేనును తండ్రియు ఏకమై యున్నాము అని సెలవిచ్చారు. 그다음 또 마가복음 2장으로 말씀 넘어가 보겠습니다. రండి మార్కు
2వ అధ్యాయం 5వ వచనం వద్దకు వెళ్దాం. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండియుండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు గదా. దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. పాపాలు క్షమించే అధికారం దేవునికి మాత్రమే కలదు. అయితే ఇక్కడ యేసు ఏమి చేయుచున్నారు? ఆయన పాప క్షమాపణ ఇస్తున్నారు. అయితే ఆయన ఎవరు? ఆయన దేవుడు. సులభంగా చెప్పాలంటే యేసు అనేక ప్రజల ఎదుట తాను దేవుడని అనేక మార్లు వ్యక్తపరిచారు. ఏమైనా వారి కన్నులు మూయబడియుండి వారు గ్రుడివారు కనుక వారు ఆయనను గుర్తించలేదు. దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని. 8వ వచనము. వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని, మీరీలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తి కొని నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి, పక్షవాయువు గలవానిని చూచి, నీవు లేచి మీ పరుపెత్తికుని ఇంటికి పొమ్మని మీతో చెప్పుచున్నానెను. తక్షణమే వాడు లేచి పరుపెత్తికుని వారందరి ఎదుట నడచిపోయెను గనుక వారందరూ విభ్రాంతి నుండి మనమీలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. ఇక్కడ కూడా దేవుడు తాను దేవుడని అనేకసార్లు సెలవిచ్చారు. ఏమైనా మన చుట్టూ చాలా మంది గ్రుడ్డివారు ఉన్నారు. వారు చూసినప్పటికీ గ్రహించలేరు మరియు వారు దేవుని స్వరాన్ని విన్నప్పటికీ గుర్తించలేరు. గ్రుడ్డివారి కన్నులను తెరిచే అధికారాన్ని దేవుడు మనకు ఇచ్చారు. అందుకనే మనం సమరియా మరియు భూదిగంతముల వరకు వెళ్లి, తండ్రి ఈ భూమిపైకి వచ్చారని మరియు తల్లి ఈ భూమిపైకి వచ్చారని ప్రజలకు తెలియజేస్తున్నాము మరియు వారికి తండ్రి మరియు తల్లి స్వరాలను వినిపిస్తున్నాము కదా. ప్రపంచమంతటా గల సియోను కుటుంబ సభ్యులందరూ ఇప్పుడు కన్నులు మరియు చెవులు తెరవబడ్డాయి. మన కన్నులు మరియు చెవులు తెరవబడినందున మనమిక్కడ ఉన్నాము కదా. మనం ఏదేను తోట యొక్క చరిత్రను క్లుప్తంగా పరిశీలించినప్పుడు, తాను దేవుడనని తన పిల్లలకు తెలియజేయుటకు ఏదేను తోట యొక్క చరిత్రలో దేవుడు కొన్ని ముఖ్యమైన కథలను దాచారు. ఏదేను తోటలో ఆత్మీక కుటుంబం మాత్రమే తెలుసుకోగలిగే రహస్యాలను దేవుడు దాచారు. చెదిరిపోయిన కుటుంబాలను కనుగొనే ప్రచారం ఒకప్పుడు కొరియాలో జరిగింది. యుద్ధంలో చెదిరిపోయిన కుటుంబ సభ్యులు దశాబ్దాల తర్వాత మరలా కలుసుకున్నప్పుడు వారు భిన్నంగా కనిపించారు మరియు చాలా విషయాలు మారిపోయాయి. తద్వారా వారు ఒకరినొకరు గుర్తించుకోలేకపోయారు. అయితే వారు ఒకే కుటుంబానికి చెందినవారా లేక తోబుట్టువులా, తల్లిదండ్రులా, పిల్లలా అని వారెలా నిర్ధారించుకున్నారు? వారు తమ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలిసిన వారి కుటుంబ కథలను పంచుకున్నారు. వారు తమ కుటుంబ సభ్యులైతే తప్ప ఎవ్వరికీ తెలియని కథలను పంచుకున్నారు. ఉదాహరణకు, ఒకరోజు అమ్మ నా చెల్లెల్ని తన వీపుపై మోస్తూ మార్కెట్ నుండి తిరిగి వస్తుండగా, కాని ఆమె రోడ్డుపై జారి పడిపోయెను. ఆమె పడిపోయినప్పుడు మా చెల్లెలు తన తలను ఒక బండపై కొట్టెను. అది నా సోదరి తలపై మచ్చగా మిగిలెను. ఈ కథ ఎవరికి మాత్రమే తెలుసు? కుటుంబ సభ్యులకు తప్ప ఎవ్వరికీ అది తెలియదు. ఇతర కుటుంబ సభ్యులకు ఇది తెలియదు. ఈ విధంగా వారు ఒకరినొకరు కనుగొనటకు తమ స్వంత కుటుంబ కథలను ముఖ్యమైన కారకాలుగా ఉపయోగించారు. దేవుడు తన పిల్లలను కనుగొనటకు ఈ కారకాలను కూడా ఉపయోగించారు. రండి, ఈరోజు వాటిలో ఒకదానిని కనుగొందాం. రండి, మన ఆత్మీక కన్నులు తెరుచుకున్నాయో లేదో చూద్దాం.
లేక మనం దేవుడిని ఒక దినచర్యగా భావిస్తున్నామా? ఎందుకంటే మనం ప్రతిరోజు ఆయనను చూస్తాము. 소경으로 있다가 오랜만에 눈을 뜨고 보니까 내 앞에 계신 그분이 రండి, 우리 하나님 కన్నులు తెరవబడిన గ్రుడివాడు తన ఎదుట నిలిచియున్నవారు దేవుడిని గుర్తించి ఆయన ఎదుట మోకరిల్లిన మనస్సుతో మనం దేవుణ్ణి సేవిస్తున్నామా లేదా అని చూద్దాం. యోహాను 9వ అధ్యాయంలో ఇలా వ్రాయబడును, నేను గ్రుడ్డివాడనయ్యున్నాను, ఇప్పుడు నాకు కనపడుచున్నది. ఇది మనం 본문 성경에 나오는 그 내용이 정말 참 우리의 어떤 입장과 너무 똑같습니다. నేను మునుపు గ్రుడ్డివాడిని, ఇప్పుడు నాకు కనపడుచున్నాను. 보고 있습니다. 그럼 보고 కాని 있는데 కన్నులు తెరవబడిన గ్రుడ్డివాని వలె ఉప్పొంగే ఆనందంతో మనం దేవుణ్ణి ఘనపరుస్తున్నామా లేక కేవలం జ్ఞానముగా తెలుసుకొని అది అంతే అని భావిస్తున్నామా అని మనం పరిశీలించుకోవాలి. 그런가 보다 하고 మనం తర్వాతి వారమైనట్లయితే మన కన్నులు ఇంకా విశాలంగా తెరవబడినందువల్ల, 영적인 మన 눈이 ఆత్మీక కన్నులు తెరచినట్లయితే మనమెన్నటికీ ఆ విధంగా దేవుణ్ణి సేవించలేము. 섬길 수 없죠. 우리가 మనం సేవించే దేవుడు ఎవరు? 어떤 분이십니까? 함께 이 자리에 ఆయనను ఇక్కడ మనతో కలిగి ఉండటం గొప్ప గౌరవము. 너무나도 영광스러운 일입니다. మన కన్నులు తెరిచినప్పటికీ దేవుణ్ణి సాధారణంగా చూస్తే ఆయన మార్గదర్శకత్వాన్ని వెంబడించలేము. 올바른 하나님의 그 인도하심을 따라갈 수가 없습니다. నిన్నటి వరకు గ్రుడ్డివానిగా ఉండి ఈ రోజు తన కన్నులు తెరిచిన గ్రుడ్డివాని వలె మనం తప్పక చెప్పగలగాలి, నా చుట్టూ ఇంత అందమైన ప్రపంచం ఉందని నాకు తెలియదు, ఈ ప్రపంచం చాలా అద్భుతమైనదని నాకు తెలియదు. 옳은지 몰랐다. 이제까지는 못 보았으니까 말이죠. మనం ఈ ఉత్సాహంతో మరియు ఉద్వేగాలతో దేవుని సేవించి స్వీకరించవలెను. 또 하나님을 영접할 수 있는 그런 심령이 되어야 되겠습니다. తొలినాటి సంఘకాలంలో గొప్ప ఉత్సాహంతో దేవుని స్వీకరించిన వారిలో సుంకడి అయిన జక్కయ్య ఒకడు. 세리장이었죠. యేసు తన గ్రామము గుండా వెళ్ళుచున్నారని అతడు విన్నాడు. 지나가신다는 చాలామంది యేసును చూచుటకు వచ్చారు. 군중이 워낙 అతడు పొట్టివాడు కనుక అతడు ఆయనను చూడలేకపోయాడు. 자기는 키가 కాబట్టి 작아서 అతడు ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టునెక్కాడు. 그래서 యేసు ఆ మార్గంలో వచ్చినందున ఆయన జక్కయ్యను క్రిందికి రమ్మని సెలవిచ్చారు. 예수님께서 그리로 지나시다가 నేను ఈరోజు మీ ఇంటి వద్దనే ఉండవలెను. 내가 오늘 너희 집에 유하겠다. జక్కయ్య ఏమి చేయాలో తెలియనంతగా చాలా సంతోషంగా ఉండెను. 어쩔 줄 몰랐습니다. ప్రభువా, 주여, నేను ఎవరి నుండి అన్యాయంగా పన్ను వసూలు చేసినట్లయితే నేను దానికి 4 రెట్లు తిరిగి చెల్లిస్తాను. అది ప్రభువు కొరకు అయితే నేను నా ఆస్తినంతా పేదలకు ఇవ్వగలను అని చెప్పెను. అతడు ఈ విధమైన మనస్సుతో యేసును స్వీకరించెను. జక్కయ్య వలె మన హృదయ కేంద్రంలో ఆత్మ మరియు పెండ్లి కుమార్తెను స్వీకరిస్తున్నామా? ఈ విధమైన మనస్సు మనలో లేనట్లయితే మన కన్నులు తెరుచుకున్నాయని చెప్పలేము మరియు మన చెవులు ఇంకా విశాలంగా తెరుచుకున్నాయని చెప్పలేము. మనం ఆ విధమైన మనస్సుతో క్రీస్తు యొక్క మార్గమంతటినీ వెంబడించవలెను కదా? జక్కయ్య మరియు గేహజీ మాత్రమే కాదు, అపొస్తలుడైన పేతురు మరియు అపొస్తలుడైన పౌలు కూడా ఆత్మీక కన్నులు తెరవబడ్డారు. ఆ విధంగా వారు, మీరు సజీవమైన దేవుని కుమారుడవైన క్రీస్తు, ఆయన స్వభావములో దేవుడు అని తమ విశ్వాసమును ఒప్పుకోగలిగారు కదా? మత్తయి 16 అధ్యాయం 15 వచనము. అందుకాయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారినడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు సీమోను, బర్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోకరాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. దేవుడు ఈ అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చారు. ఇది ఆత్మీక కన్నులు తెరిచిన ప్రజలకు అనుగ్రహించబడిన ఒక ఆశీర్వాదము. ఈ రోజు మనం మన నోటితో పరలోకపు తండ్రిని తండ్రి అని మరియు పరలోక తల్లిని తల్లి అని పిలుస్తాము. కాని మనం నిజంగా ఆత్మీకంగా తెరిచిన కన్నులతో తండ్రిని మరియు తల్లిని చూస్తున్నామా? తండ్రి స్వరాన్ని వింటున్నామా? మరియు తల్లి మాటలను గైకొంటున్నామా?
మనం ఈ విషయాలను స్పష్టంగా గ్రహించవలెను మరియు మన ఆత్మీక కన్నులను విశాలంగా తెరవవలెను. తద్వారా మనం దేవుడు ఎక్కడికి వెళ్ళినను అక్కడికెల్లా కృతజ్ఞతాభావంతో వెంబడించగలము. 할 줄 아는 영적 눈이 활짝 열린 그런 우리 모두가 되셔야 되겠습니다. అందుకనే అపొస్తలుడైన పౌలు తాను నిద్రలేకపోయినా, బట్టలు లేకుండా, ఆహారం లేకుండా జీవించినప్పటికీ మరియు ప్రకటించుచుండగా కష్టాలు మరియు బలిదానాలను వెంబడించినను ఏ కష్టాలను కష్టంగా భావించలేదు. 알았지만 그 길들을 조금 더 어렵게 여기지 아니하고 కాబట్టి అతడు ఆయన స్వభావంలో దేవుడు అంటూ సువార్త ప్రకటించగలిగే గొప్ప అపొస్తలుడిగా మారగలిగెను. 또 전파할 수 있었던 위대한 사도가 되었던 것 아니겠습니까? 오늘 ఈ రోజు ఈ అవకాశం ద్వారా రండి, ఆత్మీకంగా మన కన్నులను తెరుద్దాం. 이제 더 이상 우리가 మనం ఇకపై గుడ్డిగా ఉండకూడదు. మనం సత్యమును మాత్రమే తెలుసుకోక ఏ విధమైన వైఖరితో మనం దేవుని మార్గమును వెంబడించవలెనో కూడా సరిగ్గా గ్రహించవలెను. 따라가야 할 것인가를 바르게 దేవుడు ఎక్కడికి వెళ్ళిననో అక్కడికెల్లా ఆయనను వెంబడిస్తూ అంతం వరకు మార్పులేని విశ్వాసంతో పరలోక రాజ్యం దిశగా పరుగెత్తవరనని మీ అందరినీ కోరుచున్నాను. ఇంతటితో నేను ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. 오늘 దేవుడు మిమ్మును దీవించునుగాక. 복 많이 받으세요. చాలా ధన్యవాదములు.